మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. రోజు కాఫీ తాగే వీడియో పెడితే మీకు బోర్ కొడుతుంది కదా. ఈ రోజు మొదటి వీడియో టిఫిన్ చేసే వీడియో పెడదాం అనుకున్నాను. కానీ చట్నీకి పచ్చిమిరపకాయలు లేవు. పచ్చిమిరపకాయలు తెస్తారా అని ఆయన గారిని అడిగితే తెస్తానని సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి వెళ్ళంలోనే ఎవరో ఫోన్ చేశారంట. రెడ్డి గారు ఇంట్లో మోటార్ రావట్లేదు, చొక్క నీళ్ళు లేవు, ఇంట్లో ఇబ్బంది ఉంది, వచ్చి చూసుకోరా అన్నారట. ఆయన గారు నాకు ఏమంటే ఫోన్ చేశారు. కొద్దిగా ఆలస్యమైన పర్లేదా, ఇట్లా మోటార్ రిపేర్ వచ్చింది చూసొస్తా ఇంట్లో మోటార్ అంటే నేను అన్నాను కదా, ఇంట్లో మోటార్ అంటే నీళ్ళు లేకపోతే ఎవరికైనా ఇబ్బంది అయింది చూసిరా అంటలేండి అన్నాను. ఆయన గారు మోటార్ చూసి పచ్చిమిరపకాయలు తెచ్చి చట్నీ చేసి టిఫిన్ రెడీ చేసరికి చాలా ఆలస్యమైంది. ఈరోజు దిబ్బరొట్లు పోసాను. ఈ దిబ్బరొట్లోకి అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి ఇలా దిబ్బరొట్లు పోసాను. సాధారణంగా అయితే దోశలు అయితే పలసగా 3-4 పోతే కానీ సరిపోతాయి. అదే ఈ దిబ్బరొట్టు అయితే 1 లేదా 2 తింటే సరిపోద్ది. మాకు అప్పట్లో అత్తయ్య గారు ఎక్కువ ఈ దిబ్బరొట్లు పోసేవాళ్ళు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మా అత్తయ్య గారు, మామయ్య గారు, బావగారు, అక్క బావగారు పిల్లలిద్దరు, మేమిద్దరం, మా పిల్లలిద్దరు, 2 ట్రాక్టర్లు ఉండేవి, డ్రైవర్లు కూడా ఉండేవాళ్ళు. మరి ఎంతమందికి పలసగా దోశలు పోయాలంటే చాలా ఆలస్యమేది కదా. కట్టెల పొయ్యి మీద ఇలా దిబ్బరొట్లు పోసేవాళ్ళు అత్తయ్య గారు.